ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినమునకు గాను దేవుడు మనకిస్తున్నటువంటి తన వాక్యమును అందుకొని ఆశీర్వదించబడి ముందుకు వెళదామండి. ఆ వాక్యము కీర్తనల గ్రంథము 18వ కీర్తన అధ్యాయము 18వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనేను అని ఈ వాక్యం ఉందండి, ఈ వాగ్దానం. ఎందుకంటే ఈ వాగ్దానం ఒకటి తెలియజేస్తుంది. ఏంటిది? ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనేను అని పరమ భక్తుడైనటువంటి దాసుడైనటువంటి మహారాజైనటువంటి దావీదు దేవుని ఎదుట రాస్తున్నటువంటి కీర్తన అండి. ఆ కీర్తనలో, కీర్తన అంటే ఏంటిదండి? ఎంత చక్కటి కీర్తనలే కదా. తన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని దేవుని దగ్గర వివరించుకున్నాడు దావీదు ప్రతి విషయంలో. సో తనకు ఆయాసం ఉన్న టైంలో కానీ, తను దేవుని మీద ఆయాసపడిన టైంలో కానీ, దేవుని దగ్గర ప్రశ్నించాలనుకున్న టైంలో కానీ, ఏది ఉన్నా కూడా నాకు అడగడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, చెప్పుకోవడానికి నాకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో నేను చెప్పుకుంటాను, ఆయన వింటాడు, ఆయన ఆశీర్వదిస్తాడు అన్న ఒక ఆలోచనతో ఒక మార్గములో ఉండి దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి దావీదని చెప్పుకోవచ్చండి. ఆయన ఈ 18వ కీర్తనలో 18వ వచనములో ఆయన అంటున్నాడు, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఎవరు వచ్చారు ఆపత్కాలమందు? తనని తరుముచున్నవారు, శత్రువులైన వారు. సో ఆ స్థితిలో దావీదు దేవుని దగ్గర ఏమంటున్నాడు? ఆపత్కాలమందు వారు నన్ను తరుముచుండగా ఏమైపోయాడు? వెంటనే నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అంటే, ఆపత్కాలమందైనా కానీ, నీ శత్రువుల ఎదుట కానీ, నువ్వున్న పరిస్థితులలో కానీ, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులలో కానీ నిన్ను ఆదుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడండి. కాబట్టి ఆ దేవాది దేవుణ్ణే మనం ప్రకటిస్తున్నాం. ఆ ప్రేమను తెలుసుకోండి, ఆ యొక్క కృపను అందుకోండి, ఆయన అన్నీ చేయగలడు అనన్నా భరోసాను తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అనన్నా ఆయన మాటలనే వాక్యములుగా, ఆ వాక్యములనే మనకు జీవనాధారములుగా ప్రకటిస్తూ ఆ సర్వోన్నతిని మహిమపరిచే ఒక కృప దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే దావీదు ప్రధాన గాయకుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏదై ఉందంటే, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఏమైపోయింది? వాళ్ళు ఆయన మీదికి వస్తుండగా, ఆపత్కాలమందు ఆయన నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరు నీ మీదికి వస్తున్నారో, ఏ అప్పులోళ్ళు నీ మీదికి వస్తున్నారో, ఏ కష్టాలు నీకు కలుగు చేయాలని నీ చుట్టాలు బంధువులే నీ మీద ఉచ్చులు వలలు బిగిస్తున్నారేమో, లేక ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు తరమబడుతున్నావో, అటువంటి ఆపత్కాల సమయం మందు వారు నా మీదికి రాగా అంటే, నీ మీదికి వాళ్ళు వచ్చే సందర్భాలు ఉన్నాయేమో, నీకు అశాంతిని కలుగు చేసే సమాధానం లేని సందర్భాలు ఉన్నాయేమో. కాబట్టి దావీదు ఆయన మొరను ఆలకిస్తూ, వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అని దావీదు సెలవిస్తున్నాడండి. అంటే ఈరోజు నిన్ను ఆదుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య ఉన్నాడు. నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, నీ పిల్లలు నీ మాట వినట్లేదా, నీ పరిస్థితులు నీ చేయి దాటిపోతున్నాయా, ఏది కూడా నీ కంట్రోల్లో ఉండట్లేదా, ఆ స్థితిలో మానసికంగా కృంగిపోతున్నావా, నీ భార్య నీ మాట వినట్లేదా, లేక నీ భర్త నువ్వు చెప్పిన మాటకు నీకు విలువ ఇవ్వట్లేదా, కానీ ఈరోజు నీకు విలువిచ్చి నేను నేర్పరచుకొని నా ప్రియ పరలోకపు తండ్రి నీ దగ్గరకు వచ్చి ఈ వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. కాబట్టి నిన్ను ఆదుకోవడానికి దేవాది దేవుడు తోడున్నాడు. ముందు ఈ విషయాన్ని గ్రహించాం. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఏ విషయంలో కూడా మనం సోలిపోకుండా ఆ సర్వోన్నతిని ఘనపరుస్తూ ధైర్యముగా మనం ముందుకు వెళ్ళగలమండి. ఎటువంటి స్థితి అయినా ఉండని, నువ్వు ఈరోజు ఏ ఎదుర్కొంటున్న పరిస్థితి అయినా ఉండని, నిన్ను ఆదుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడని నువ్వు గ్రహిస్తే నీ పరిస్థితి నీకు పరిస్థితిగా కనిపించదు. ఆ యుద్ధములో నీకు తోడై ఉన్న దేవుడు మాత్రమే నీకు కనిపిస్తాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఏమంటాడు? క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని అంటాడు కదా. ఆ యేసయ్య నీ ముందుకొచ్చి నీతో ఆయన నీ పక్షంగా నిలబడిపోయాడు కదా. అది నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు తెలుసుకోకుండా ఎంతసేపు ప్రార్థనలో కన్నీళ్లు కారుస్తూ దేవుడిచ్చిన వాక్యాల్లో మర్మమేంటో సత్యమేంటో అది గ్రహించకుండా ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని అన్నాడు కదా. మరి ఆ సత్యమైన వాక్యమునిచ్చిన ఆ పరలోక తండ్రి నీకు మార్గముగా ఉండగా నువ్వెందుకు సోలిపోతున్నావమ్మా?
నువ్వెందుకు సోలిపోతున్నావు బ్రదర్? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కాబట్టి ఆపత్కాలమందు నీ మీదికి రాగా దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోవా నన్ను ఆదుకొనెను అని అక్కడ వాక్యములో ఉన్న దావీదు కాదు సాక్ష్యం చెప్పడం. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న దానికి ఈ వాక్యమును ఆధారం చేసుకుని దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడి ఆయనకు స్తుతిస్తే నీవు కూడా ఈ సాక్ష్యాన్ని చెప్పగలవు అని దేవుడు ఈ వాగ్దానాన్ని ఈరోజు నీ దాకా నడిపించాడు. నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు నీ జీవితము మీద అధికారము కలిగిన ఆ పరలోక తండ్రికి మహిమ కలుగుతుంది. ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.